చిన్నప్పటి నుంచి కూడా మనం క్రైస్తవులమే అనమాట. సో ఒకటే ఒక భారం ఏమంటుంది అంటే మనకి విన్న వాక్యం అది గుర్తుండకపోవడం, ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు పాటించలేము. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే అది ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టాలంటే అది మర్చిపోతుంటాం. మనం పాటించదని కాదు కానీ మనం మర్చిపోతుంటాం. తర్వాత గుర్తొస్తుంది, రిపెంట్ అవుతాం. అరే ఇట్లా చేసి ఉండకపోవాల్సింది, నేను ఇట్లా జరిగి ఉండకపోవాల్సింది అని తర్వాత మనం రిపెంట్ అవుతాం. బట్ స్టిల్ అది కూడా పెద్ద గిఫ్ట్. అది చాలామంది రిపెంట్ అవ్వరు. రిపెంటెన్స్ అనేది క్రైస్తవుడి దగ్గర ఉన్న ఒక పెద్ద గిఫ్ట్ అన్నమాట. అది దేవుడిచ్చింది. మనం సంపాదించింది ఏం కాదు, దేవుడిచ్చింది. సో అంటే బైబుల్ ఏం చెప్తుందంటే, సొలొమోను జ్ఞాన గ్రంథంలో ప్రొవర్బ్స్ ఆఫ్ సొలొమోన్ మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. బైబిల్లో ప్రొవర్బ్స్ ఆఫ్ సొలొమోన్ మనకి జ్ఞానము, బుద్ధి, వివేచన నేర్పిస్తుంది. చాలామంది కూడా కొత్తగా ఎవరన్నా కొత్తగా రక్షణలోకి వస్తే సామ్స్ చదవమంటారు, ప్రొవర్బ్స్ చదవమంటారు స్టార్టింగ్. దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్కి వెళ్తారు, దాని తర్వాత ఓల్డ్. ఒకటేసారి ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్తే చాలా కష్టం, అర్థం కాదు. అఫ్కోర్స్ హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ చేస్తే ఎన్ని చదివిన అర్థమవుతుంది. హోలీ స్పిరిట్ గాడ్ లేకుండా ఈ బుక్ చదివితే ఒక స్టోరీ బుక్ చదివినట్టు ఉంటుంది. బట్ దిస్ బుక్ విత్ హోలీ స్పిరిట్ ఈజ్ స్పిరిచువల్. అసలు దీనికి తిరుగులేదు. విత్ హోలీ స్పిరిట్, వితౌట్ హోలీ స్పిరిట్ దిస్ ఈజ్ ఎ బుక్. అందుకే బుక్ అంటున్నాడు బైబిల్. అంటే బుక్, బైబిల్ అంటే కూడా మీనింగ్ బుక్కే. బైబిల్ ఈజ్ ఎ హీబ్రూ వర్డ్, బిబ్లిక్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది. దానిలో నుంచి డిరైవ్ అయిన దాన్ని బైబిల్ అన్నారు. సో దిస్ బుక్ విత్ హోలీ స్పిరిట్ ఈజ్ ఎ స్పిరిచువల్ బుక్. వితౌట్ దట్ ఒక స్టోరీ చదివినట్టే ఉంటుంది. దానిలో ఏం కావాలో అది తీసుకుంటాం, మనం ఏముందో అది తీసుకోం. హోలీ స్పిరిట్ లేకపోతేనేమో మనకు ఇష్టమైనది తీసుకుంటాం. హోలీ స్పిరిట్ ఉందనుకో మనకు ఇష్టమైనది అది కష్టం. ఇప్పుడు శరీర క్రియలన్నీ చాలామందికి ఇష్టం. చాలామందికి మనలో అంటే ప్రపంచంలో శరీర క్రియలు అంటే చాలా ఇష్టం. శరీర క్రియలు అంటే బైబుల్ చెప్తుంది, విగ్రహ ఆరాధన, వ్యభిచారము, త్రాగడము, ఇంకా వాళ్ళు, అది ప్రపంచం అన్నిటికీ ఇష్టం. ఆత్మఫలాలు ఇక్కడ రాసింది, అది నాకు చాలా ఇష్టంగా ఇక్కడ పెట్టుకుంది. ఆత్మఫలాలు జనరల్గా అందరికి ఇష్టం ఉండదు. బట్ వెన్ యూ ఆర్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండి ఆయన యొక్క సహాయంతో నువ్వు ఇంకా లీడ్ చేస్తే లైఫ్, దెన్ యూ విల్ టేక్ ఓన్లీ ఆత్మఫలాలు, స్పిరిట్ ఆఫ్, అదేమంటారు, ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఓకే, సో అదే ఇప్పుడు సొలొమోను జ్ఞాన గ్రంథం విల్ స్టడీ అబౌట్ ఒక 4 నుంచి 5 అంశాల గురించి చదువుకుందాం ఇవాళ. ఒకటి నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్, ఎట్లా మనం అది దాని మీద జీవించాలి. సెకండ్, మన జీవితంలో ఇది చాలా అంటే ఇది చెప్పుకోలేని ప్రాబ్లం. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఒకరికి ఉండొచ్చు, అసలు ఎవరు ఉండకపోవచ్చు, లేకపోతే లైఫ్లో చూసే వాళ్ళకి ఉండొచ్చు. కానీ లస్ట్ కూడా ఒక ప్రాబ్లం, లస్ట్. ఓకే, అండ్ ఇంకొకటి ఈ నాలుక మనందరికీ ఉంది, నాతో పాటు. ఈ నాలుక ఎట్లా పడతాలో యూజ్ చేస్తాం. ఓకే, థర్డ్ వన్ ప్రైడ్, గర్వం లేదని ఎవరైనా మనిషి చేయొద్దు అనుకో, వానంత పెద్ద గర్విష్ఠుడు ఇక్కడ ఉండేది. గర్వం కంపల్సరీ మనిషికి ఉంటుంది. ఓకే, జెలస్, ఇది అనుకోకుండా బయటకు తనుకొచ్చేది, మనం వద్దు అనుకుంటే తనుకొస్తుంది జెలస్. సో వీటి గురించి వీళ్ళు స్టడీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటున్నా అంటే, అన్నింటిలో కల్లా వీటిని కంట్రోల్ చేసుకోగల శక్తి దేవుడు మనకి ఇచ్చిందంటే మ్యాక్సిమం అన్ని కంట్రోల్ అయిపోతుంది. మ్యాక్సిమం శరీర క్రియ మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. సో let us now talk about Proverbs chapter 1 verse 2 and 4. సామెతలు
ఒకటో అధ్యాయం 2వ వచనం 4వ వచనం 2వ వచనం నుంచి 4వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడం అంటే అవి మనకు చెప్పే బోధలు, విన్న వాక్యము మనము పాటించుటకు. ఓకే, వివేక సల్లాపములను గ్రహించుటకును. వివేకం అంటే వాళ్ళు ఇప్పుడు మనం విన్న బోధనలో దానిలో ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడంలో జ్ఞానం కానీ వివేకం కానీ అవి దాంట్లో జీవించుటకును. ఓకే, నీతి న్యాయ యథార్థతల అనుసరించుటయందు. ఒక నీతి న్యాయంగా జీవించాలి. ఎన్ని జరగాలంటే ఏం చెప్తాం? బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును. యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలు దాని గురించి రాయబడి ఆయన చెప్పిన వాటి గురించి విన్న వాక్యం పాటించడానికి, జ్ఞానంతో బుద్ధితో జీవించడానికి, నీతి న్యాయము వాట్ నాట్ ఆయన మనం పేరు చేస్తే చాలా ఉంటాయి. వాటన్నిటిలో జీవించడానికి ఎట్లా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏం చేయాలి అని రాయబడ్డ గ్రంథమే ప్రొవర్బ్స్. దానికోసమే ప్రొవర్బ్స్ రాయబడ్డాయి. ఇఫ్ యూ రీడ్ ప్రొవర్బ్స్ లైన్ బై లైన్ ప్రొవర్బ్స్ జ్ఞానం సంపాదిస్తే సొలొమోన్ అంత రిచ్ అయిపోవచ్చు. సొలొమోన్ ఎంత రిచ్ అయినట్టు నేను వాక్యం చదువుతుంది నాకు అనిపించింది. కొంతమంది అందరూ చూసినా అని ఊపిరాడేవా నాకు అని. ఆయనకు ఊపిరాడనంత ధనం వచ్చింది అనుకుంటా. పడవల్లో గుర్రాల మీద ఒంటల మీద ఆయన నింపలేకపోయాడు. సో ఈ జ్ఞానం అంత జ్ఞాని ఈ జ్ఞాన గ్రంథం రాశాడు. ఈ బీయింగ్ సో రిచ్ ఈ జ్ఞాన గ్రంథం రాశాడు అంటే ఎంత వాక్యం లోతులో పడి ఉండాలని. ఈ మేడ్ ఇట్ సింప్లిఫైడ్ అంటే దానికి ముందు మొత్తము ధర్మశాస్త్రము పాత నిబంధన దాని ముందు మొత్తం పాత నిబంధన కృప రాలేదు అప్పటికి. కానీ తన తండ్రి ద్వారా అంతకుముందు ప్రవక్తల ద్వారా ఆయన నేర్చుకుని మొత్తం ఈ ప్రొవర్బ్స్లో పెట్టేసింది. ఓకే, నా లెటర్ సైడ్ అయితే ఈ జ్ఞానము ఈ బుద్ధి కలగాలంటే మనకు ఖచ్చితంగా దేవుడి సహాయం కావాలి. డెఫినెట్లీ గాడ్స్ ఈ చదవంగా చెప్పినా ఇది చదివితే కాదు, దేవుని సహాయం ద్వారా చదివితే మాత్రమే ఇవి మనం గ్రహించగలుగుతాం, పాటించగలుగుతాం. లేదంటే ఇవాళ చదువుతాం, రేపు మర్చిపోతాం. లైక్ నేను కష్టపడ్డట్టు నేను కూడా వన్ డే బ్యాట్స్మెన్ స్కూల్స్లో, కాలేజ్లో, ఎంబీఏలో ఎక్కడ కూడా. ఈవెన్ చాలామంది వన్ డే బ్యాట్స్మెన్ ఉంటారు. అప్పటికప్పుడు చదువుతారు, పోయి ఎగ్జామ్ రాస్తారు, నెక్స్ట్ డే అది గుర్తుండదు. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు సంవత్సరం మొత్తం చదువుతూనే ఉంటారు, వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి. అంటే ఇట్ ఈస్ ఆల్ హౌ వి రిమెంబర్. బట్ బైబుల్ అట్లా కాదు. హోలీ స్పిరిట్ గాడ్ నీతో మాట్లాడి కనుక చదివిపించిననుకో నిద్రలో లేచినా కూడా నీకు ఆ వర్డ్స్ గుర్తుంటుంది. నిద్రలో లేచినా కూడా ఇది తప్పు, ఇది రైటు, ఇది ఇక్కడ రాయబడి ఉంది, ఇది ఇక్కడ రాయబడి ఉంది. నేను స్టార్టింగ్లో నేను వర్షంలోకి వచ్చిన కొత్తలో చాలామంది ఈ వాక్యం ఇక్కడ ఉంది, ఆ వాక్యం అక్కడ ఉందంటే ఇది అన్నీ ఎట్లా గుర్తుంటాయి అనుకున్నాను. ఇప్పుడు నాకు సరే కొన్ని వర్డ్స్ గుర్తుండకపోయినా ఈ వాక్యం ఈ గ్రంథంలో ఉంది, ఆ గ్రంథంలో ఉందని నాకు గుర్తుంటుంది. యాజ్ ఎ సెడ్ చర్చ్ రోజు ఎవ్రీ డే స్పెండ్ టైం విత్ గాడ్. ఏం చెప్పి ఎన్నిసార్లు అని చెప్పాను మీ అందరికీ? 3 times. టైం వేస్తుంది కదా, ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసి పెంచాలి. సో లాస్ట్ ఎక్కడ ఆగాలి, ఆగితే మినిమం ఎక్కడ ఆగాలి? 2 hours 40 minutes. ఎందుకంటే 24 hours తైదు ఎంత? 10% తైదు ఎంత? 24లో 2 hours 40 minutes. సో టైంలో కూడా దేవుడు టైప్ చేయాలి. సో 2 hours 40 minutes దగ్గర మినిమం ఆగాలా, ఇక మ్యాక్సిమం మీ ఇష్టం. ఓకే, లెట్స్ గో ఇంటు సర్వర్. సో 1 Corinthians 3:19. I'm talking about knowledge, wisdom, understanding. Okay, 1 Corinthians 3:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఓకే, చాలా. సో ఈ లోకంలో జ్ఞానం ఉన్న చాలా మంది ఉన్నారు. నేను ఎవరికి ఆపోజిట్ గాను. ఐ లవ్ డాక్టర్స్, ఐ లవ్ టీచర్స్, ఐ లవ్
engineers, I love MBA graduates, I love any professional. But end of the day, వాళ్ళ జ్ఞానము దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే వెళ్తాను. నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరు తీసుకోండి, నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఒక కంపెనీకి ఓనరు, నా కింద కొంతమంది పనిచేస్తారు. ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత ఓనర్ అయినా నా దగ్గర ఎంత టీం పనిచేసినా దేవుడు చెప్పే ఒక మాట కింద నేను ఎంత ప్లాన్ వేసినా వేసి ఒక దర్శనం దేవుడు ఒక దర్శనం ఏమంటాడు, నువ్వు వెళ్ళు అది చెయ్యని దావీదు చెప్తాడు. నువ్వు వెళ్ళు అన్నప్పుడు దావీదు వెళ్ళు అన్న ప్రతిసారి గెలిచింది. దావీదు వెళ్ళు అన్న ప్రతిసారి గెలిచింది. అదే దేవుడు దావీదు నాకు యుద్ధం చేయగలుగుతాను, నా దగ్గర రథాలు ఉన్నాయి, నా దగ్గర ఒంటలు ఉన్నాయి, నా దగ్గర సైనికులు ఉన్నాయి, నాకు దేవుడే వద్దని పోయి ఉంటే ఒక్క యుద్ధం ఓడిపోతే చాలు, ఈ వుడ్ హావ్ బీన్ ఎ ప్రిజన్లోకి వెళ్ళి ఉండేవాడు, చెరసాల్లో. బట్ గాడ్ విత్ ఎప్పుడు నేను వెళ్ళే చర్చ్ మా సేవడు మనకు గాడ్ విత్ యూ ఈజ్ ఆల్వేస్ ఎ మెజారిటీ. నాతో ఎవరు లేరు, దేవుడు నీతో ఉంటే నువ్వు మెజారిటీ. గాడ్ వితౌట్ యూ నువ్వు ఎంత మందిని సంపాదించుకో, ప్రపంచం సంపాదించుకో, ఇవాళ మైనారిటీ అంటే నేను కులంలో మాత్రం అనట్లేదు, నీ స్టేటస్. గాడ్ విత్ యూ ఈజ్ ఆల్వేస్ మెజారిటీ. నీకు ఎవరు అవసరమే లేదు. విత్ గాడ్ ఇస్ విత్ యూ ఈజ్ ఎ మెజారిటీ. అందుకే ఆయన జ్ఞానం కింద మన జ్ఞానం జరుగుతారు. సో మన జ్ఞానానుసారంగా ముందుకెళ్తే వీ కెనాట్ లీడ్ ఎ లైఫ్. ఇప్పుడు ఆయన జ్ఞానం పొందుకోవడం ఎలా, దాంట్లోకి ఎట్లా పోవాలి. ఓకే, సో యెషయా 5 chapter 5 verse 13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. నా ప్రజలు జ్ఞానం లేకనే చెరపట్టబడిపోతున్నారు. సో జ్ఞానం లేకపోతే మనల్ని ఎవరో బంధిస్తారు. జ్ఞానం లేకపోతే మనం ఎక్కడో ఓడిపోతుంది. జ్ఞానం లేకపోతే ఏదో బాండేజెస్ మన జీవితంలో. జ్ఞానం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా పైసలు మిగులుతుంది. జ్ఞానం లేకపోతే నువ్వు ఏ పని చేసినా గెలుస్తుంది. జ్ఞానం లేకపోతే ఇంట్లో సమాధానం లేదు. జ్ఞానం లేకపోతే పీస్ లేదు. జ్ఞానం లేకపోతే అసలు జీవితమే లేదు అని నేను చెప్పట్లే. యెషయా chapter 5 verse 13. చెరపట్టబడిపోవచ్చున్నారు. చెర అంటే సాతానుకు సంబంధించి. సాతాను చెరపట్టబడిపోతుందంటే ఏంది మీనింగ్? సాతాను పనే బైబిల్ సేస్ థీఫ్ కమ్స్ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్. తెలుగులో ఏమంటారు? దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అదే వాడి పని. వాడు బ్లెస్ చేయడానికి రావట్లేదు. వాడు చూపించే బ్లెస్సింగ్ అంతా అబద్ధం. సో యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్, యూ షుడ్ హ్యావ్ విజ్డమ్ టు ఓవర్కమ్ దిస్ డెవిల్. సో ఆ చెర నుంచి బయటికి రావాలన్నమాట. ఓకే, వస్తాం. ఇది ఎండలోకి వస్తాం. ఓకే, నెక్స్ట్ Proverbs 1:7. Proverbs 1:7. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదు. అయితే ఇంగ్లీష్లో ఏమంటారంటే the fear of the Lord is the beginning of knowledge. అన్న ఇప్పటిదాకా మీరు నాలెడ్జ్ కదా. నాలెడ్జ్ అంటే ఏంటి? నాలెడ్జ్ స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఇక్కడ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దేవుడిని చూసి వణకడం బెనకడం కాదు. ఇప్పుడు ఇక్కడ తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, రైట్? నీ కొడుకు నీకు భయపడుతుందంటే మీనింగ్ ఏంటంటే నువ్వు చంపేస్తావో అని, లేదా తీసుకొని ప్రిజన్లో వేస్తావో అని కాదు. ఈ ఒబేస్ యూ, ఈ రెస్పెక్ట్స్ యూ. నేను తప్పు చేస్తే నా తండ్రి దండిస్తాడని ఒక భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ దండించినా కూడా ఏమైనా కావాలి అంటే
డాడీ నాకు అది కావాలి. రాత్రి నైట్ ఒక విషయం జరిగింది నాకు డేవిడ్కి. ఇట్లా నేను కొంచెం వాడిని తిట్టాను. వాడు ఏడ్చిన తర్వాత నేను సర్లే అని కొంచెం కామ్గా ఉంది. నేను మాట్లాడతలేనని యూ వాస్ ట్రైంగ్ టు టాక్ టు మీ. డాడీ మనకి బిజీ అయిపోతాయి కదా కొన్ని రోజులైతే, డాడీ ఇట్లుంటుంది అట్లా అంటే హీ నోస్ మై ఫాదర్ లవ్స్. సో సేమ్ వే అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇచ్చిన తల్లికి ఇచ్చిన ప్రేమ, తండ్రికి ఇచ్చిన ప్రేమ, ఆయన ప్రేమలో 1%. ఇక జస్ట్ ఇమాజిన్ ఆయన ప్రేమ ఎంతుంటుంది. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఇవన్నీ నా దేవుడు నన్ను నా తండ్రి వల్ల ప్రేమిస్తున్నా, నా తల్లి వల్ల ప్రేమిస్తుందని భయపడుతూ ఆయన దగ్గరికే పోయి ఆయన దగ్గరే ఉండి ఆయన మీద నమ్మకం ఉండి ఆయన మీదనే ఆధారపడటం ఫియర్ ఆఫ్ ద లార్డ్. డోంట్ టేక్ ఇట్ రాంగ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నాట్ టెరిబుల్, ట్రెంబుల్. డోంట్ సీ గాడ్ యాజ్ ఎన్ సైకో అన్నట్టు అది చాలా మంది చూపిస్తారు. లేదా గాడ్ ఇస్ నాట్ ఎట్. అంత సైకో అయితే సిలువే మార్గమే ఉండేది కాదు. మళ్ళీ ఒకసారి లోకాలు కూర్చేస్తాడు, ఇంకెవరితో వచ్చేది, మళ్ళీ ఒకసారి లోకం మళ్ళీ ఎవరితో వచ్చేది అని అంటగా. సో ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ దేవుని మీద భయం కలిగి ఒబే చేస్తూ, అరే నా తండ్రి నన్ను చేయమన్నాడు, నన్ను వాక్యం చదవమన్నాడు, నేను ప్రార్థన చేయమన్నాడు అని చెప్పి రోజు రోజుకి ఎదగడం. సో బిగినింగ్ స్టార్ట్స్ ఎట్ ఫియర్, ఎండ్స్ ఎట్ లవ్ సాక్రిఫైస్. ఓకే, లవ్ సాక్రిఫైస్ అంటే సిలువ. ఓకే, సో now you understand the fear of the Lord to come out of bondage is the main key. అక్కడ స్టార్ట్ అయ్యామనుకో ఆ ఫియర్లో, దేవుడితో మన సంబంధం, దెన్ సాతానుతో సంబంధం దూరం అయిపోతుంది. అప్పుడు అదే చర్చ్ రాంగ్ ఏమన్నా? నో, ఫియర్ ఆఫ్ ద లార్డ్ దేవుడితో స్టార్ట్ అయితే సాతానుతో సంబంధం మనకి దూరం అయిపోతుంది. ఓకే, సో మరి ఇది నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలి? బిగినింగ్ అయితే ఫియర్ ఆఫ్ ద లార్డ్ దగ్గర మనం దేవుడిని అదే సెట్ లవ్, రెస్పెక్ట్, బిలీవ్, డిపెండ్, ఒబే ఇవన్నీ కరెక్ట్ మన దేవుడు, మన తండ్రి మీద మనకుండే అభిప్రాయాలు. సో అక్కడి నుంచి ముందుకు ఎట్లా వచ్చు. ఓకే, జేమ్స్ 1:5 యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా ధారాళముగా, కొంచెంగా జ్ఞానం అంటే నేను ఇప్పుడు యాజ్ ఎ సెడ్ తండ్రి దగ్గర కుమారుడు వచ్చి ఆ సంభాషణ నా తండ్రి నాకు చేస్తుందని చెప్పేసి ఆ సంభాషణ కలిగి క్లోజ్ అవ్వడం. ఆ క్లోజ్నెస్ కోసం మనకి ఏం కావాలి? దేవా నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద స్క్రిప్చర్స్. నీ వాక్యం మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నువ్వు చెప్పే ఉపదేశాలు నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను జీవితంలో. సాతాను గారికి ఛాన్స్ ఎక్కువిస్తున్నా. దేవా నాకు ఇంటిమిసి పెంచు, నాకు జ్ఞానం ఇయ్యి, నీ వాక్య జ్ఞానం నాకు ఇయ్యి అంటే ఆయన ఏమంటుంది కదా, గద్దించట్లేదు. యు ఆర్ నాట్ వర్తీ అనట్లేదు, నేను ఏం పోనట్లేదు. లోకంలో తండ్రి అని అంటాడు, నా దగ్గర మనీ చెప్తున్నాడు అడగకంటాడేమో కానీ అని అట్లా కాదు, ధారాళంగా ఇస్తాడు. ధారాళం అంటే మీనింగ్ అందరూ తెలిసి ఉండదు. అంటే మా మమ్మీ చేయి పెద్దది, ఎవరన్నా అన్నం పెట్టమని అడిగితే ఎవరన్నా మామూలుగా ఒకరితో ఇద్దరు సరిపెట్టి పెడతారు, మా అమ్మ ముగ్గురం సరిపెట్టి పెడతారు. అంటే అట్లా ధారాళంగా ఇవ్వడం. ఓకే, సో ఇంకా గాడ్ అయితే ఇంకా మనం ఊహించలేదు. అంత ధారాళంగా జ్ఞానం ఇస్తాడు, అంత ధారాళంగా బుద్ధి ఇస్తాడు, అంత ధారాళంగా వివేచనిస్తాడు. వివేచన జ్ఞానం బుద్ధి అంటే ఆయన మర్మాలు, ఆయన సీక్రెట్స్. ఈ బైబిల్ గ్రంథం సీక్రెట్స్, ఈ బైబిల్ గ్రంథం మర్మాలు తెలుసుకోగలిగితే ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సాలమోన్ కన్నా మనం గొప్ప అయిపోతాం. జ్ఞానంలో, బుద్ధిలో, తెలివిలో, వాట్ నాట్ అన్నిట్లలో, నాట్ ఓన్లీ మనీ అన్నిట్లలో. ఎందుకంటే దేవుడు ఒకవేళ మీకు మనీ వద్దు, మీకు ఏమొద్దు, ఇక్కడ బీదోళ్ళకి బతకాలని ఎప్పుడు అనలేదు. వాట్ ఎవర్ సెడ్. గాడ్ మనల్ని ఏమంటాడు తెలుసా? యేసయ్య ద్వారా మనం ఎవరు తెలుసా? రాజులైన యాజకుల వంశం.
ఫస్ట్ మనం రాగం, దాని తర్వాత యాగం. రాజు ఎట్లుంటాడు? ఆ జీవితం కావాలంటే ఇంటిమసీ పెరగాలి, ఆయన అడగాలి జ్ఞానం. దేవా సారీ, నేను పడిపోతున్నా, ఊరికే నాకు నీకు జ్ఞానం ఇవ్వు, నేను పడిపోకుండా నన్ను నీ వివేచన అంటే నీకు గివ్. అప్పుడు ఆటోమేటిక్గా తెలవదు, నీకు జ్ఞానం ఎదుగుతుంటుంది. సో సామ్స్ 119:18, సామ్స్ 119:18, 119వ కీర్తన 18వ వచనం. సామ్స్ 119:18. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువును. నా కన్నులు తెరువును. దేవుని అడగాల, దేవా పరిశుద్ధాత్మ దేవా, దీనిలో ఆశ్చర్యమైన నాకు బయలుపడేట్టు నా కళ్ళు తెరువు. ఒక్క మాట దేవుడు మీ జీవితాన్ని మార్చేసి తెలుసా? జస్ట్ వన్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఒక దర్శనంలో కనిపించింది. దర్శనం కళలు అందరూ నమ్ముతారు కదా. దేవుడు ఒక దర్శనం కనిపించింది, ఒక కళ కనిపించింది అంటాడు, సార్ నువ్వు దీనిలో ఇన్వెస్ట్ చేయి అంటాడు. సరే అని దాన్ని ఇన్వెస్ట్ చేస్తాను. ఒక మాట అంతే, జస్ట్ ఒక మాట. అది నేను ఇన్వెస్ట్ చేసేది సపోజ్ ఒక 1000 రూపీస్ 2000 అనుకో, యూ నెవర్ నో వాట్ విల్ గెట్ ఇట్ 2 crores or 3 crores అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇందులో ఆశ్చర్యకారాలు తెలుసుకోవాలి అంటే ఆయన మన కన్నులు తెరవాలి. ఈ కన్నులు కాదు, స్పిరిచువల్ ఐస్ ఆత్మ కన్నులు ఎప్పుడు తెరవబడదు తెలుసా? వెన్ యూ హ్యావ్ ఇంటిమసీ గురించి ఎట్లా తెలుసా? ఆయన అడగాల, నాకు ఇవ్వమని. ఆయన ఇస్తాడు. అండ్ గోయింగ్ టు యువర్ రూమ్, స్పెండ్ టైం బాయ్స్. మీరు చాలా ప్లేస్లో స్పెండ్ చేస్తారు. టైం లేదన్న మాట నాకు చెప్పకండి, ఎందుకంటే నేను కూడా అదే సాకులు చెప్పుకుంటే బతుకుతాను ఇంతకుముందు, ఇప్పుడు కాదు. చాలా టైం ఉంది మన దగ్గర, టైం లేదు. స్పెండ్ టైం విత్ గాడ్. ఆయన రూమ్లో ఆయనతో ఉండండి. సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ బాయ్స్. కొన్ని వదిలేసాడు, నో ప్రాబ్లం. సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్, నో ప్రాబ్లం. అదేం పెద్ద మనకేం ప్రాబ్లం కాదు సాక్రిఫైస్ చేయడం. దేవుడి కన్నా పెద్ద సాక్రిఫైస్ కాదు. దేవుడే మనకు పెద్ద సాక్రిఫైస్ చేసింది. ఆయన ఏ సాక్రిఫైసే కాదు. ఓకే, స్పెండ్ టైం విత్ గాడ్. అదే మూలం. అప్పుడే మనం బయటకు వెళ్తాం. అందుకే కన్నులు తెరవబడాలి మనకి. ఆ కన్నులు తెరవబడి దీనిలో మర్మాలు తెరవబడతాయి. దెన్ నాలెడ్జ్ ఇద్దాం. నేను దీన్ని ఎవరు ముట్టుకోలేదు. ఓకే, సో నాలెడ్జ్ లీడర్స్ డోంట్ వరీ. Proverbs 2 verse 12 and 13. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని Proverbs 2 అమ్మ. Proverbs 2 verse 12 and 13. అది దుష్టుల మార్గం నుండి, అది అంటే జ్ఞానం. ఓకే, జ్ఞానము దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టి వారు చీకటి త్రోవలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు. సో ఈ దుష్టుల మార్గము ఇవన్నీ పెద్ద మాటలు. మన గురించి డైరెక్ట్ అలా మనం ఒకటే అడుగుతా. JCFM వచ్చిన తర్వాత ఎంతో కొంత ఈ 2 monthsలో కొంచెమైనా లైక్ ఈ అనవసరమైన మాటలు, ఓకే, ఊరికే వాళ్ళతో కొట్లాట, వీళ్ళతో కొట్లాట, ఇంట్లో వాళ్ళతో కొట్లాట, అట్లీస్ట్ ఇవైతే కొన్ని తగ్గినాయా? ఎందుకంటే నాకు సాక్ష్యం చెప్తున్నారు, మీరు ఉన్నారు. నాకు సాక్ష్యం అక్క ఫస్ట్ టైం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. నెక్స్ట్ అక్క ఏమన్నది, అదే మనం అనవసరమైన మాటలు కొన్ని మాట్లాడుతున్నాం. ఈసారి వచ్చినప్పుడు ప్రార్థనే ఉండాలి మనకి. సో ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళామో అవన్నీ వెళ్ళిపోతుంటాయి. అనవసరమైన మాటలు, ఈ కొట్లాటలు ఇవి వెళ్ళిపోయి క్షమాపణ వెళ్తుంది. క్షమాపణ మన చేతిలో పర్సన్ నాకు ఏమన్నంటే, ఇంతకుముందు నేను చాలా అలసిపోండి నేను మా ఇంట్లో, ఇప్పుడు నేను అరుస్తలేను. వాళ్ళు ఏమన్నా అనుకో నేను కాముంటున్నాను. ఎందుకంటే దేవుడు అంటాడు వాళ్ళు అది గౌరవించాలంటుంది కాబట్టి నేను గౌరవిస్తాను. లెట్ గాడ్ టేక్ కేర్ అంటారు. ఇంకొకరు అంటారు, అన్న నేను చర్చ్కి వచ్చిన దగ్గర నుంచి పీస్ చూస్తున్నాను ఆ ఇంట్లో. ఇంకొకరు అంటారు, దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ చర్చ్, దిస్ బికాస్ ఆఫ్ గాడ్. ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్, కుప్పల్లోనే చర్చ్.
ఓకే, బట్ వర్డ్ ఓకే, గాడ్ ఈస్ సేయింగ్ ఆ మార్గంలో మనం నడవమంట, దానికి దూరంగా ఉంటామంట, అనవసరమైన మాట. ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం పెంచుకోవాలి. దెన్ లైఫ్ విల్ బి పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్. ఇట్లా జ్ఞానము, వివేచన, బుద్ధి కలిగి జీవించాలి మనం ఇప్పుడు. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇది యాజ్ ఎ సెట్, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లైవ్లో చూసేవారు ఉండకపోవచ్చు, బట్ ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఎవరికైనా మనకి పనికి వస్తుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లస్ట్. ఓకే, మోస్ట్ డేంజరస్ డెవిల్, ది మోస్ట్ డేంజరస్ డెవిల్ ఏదంటే లస్ట్. లస్ట్ అంటే మోహం. అమ్మాయిల మీద అబ్బాయిలకి, అబ్బాయిల మీద అమ్మాయిలకి మోహం. ఓకే, ఇది చాలా డేంజరస్ డెవిల్ ఇప్పుడున్న ఈ సమాజంలో. సో లెట్ us talk about it. Proverbs 2 16 to 20 చదవమ్మా. మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు, పరస్త్రీ నుండి నిన్ను రక్షించు. ఇక్కడ అది అంటే జ్ఞానం, బుద్ధి. జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి. ఓకే, ఈవెన్ ఇన్ మై లైఫ్ ఐ ఎన్కౌంటర్డ్, నా జీవితంలో ఎన్కౌంటర్ అయినా వెన్ ఐ డోంట్ నో గాడ్. ఇదంతా కామన్. నేను అందరి పరిస్థితుల్లో ఏం ఫీల్ అవుతుంది, ఇదంతా ఎన్కౌంటర్ అవుతుంది. బట్ ఈ జ్ఞానం కలిగి ఉంటేనే మనం దూరంగా ఉండగలం. సో నెక్స్ట్ చదవ. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచున్నది. దేవుని నిబంధన నాకు గుర్తే ఉండదు. ఇక్కడ గాడ్ స్త్రీ గురించే మాట్లాడింది, కానీ వైస్ వర్స వాళ్ళు కూడా ఉండొచ్చు, వైస్ వర్స. ఓకే, సో అసలు ఆ నిబంధనే గుర్తుండదు. ఆ పనులు చేసిన వాళ్ళకి ఆ నిబంధనే గుర్తుండదు. చాలా డేంజరస్. ఇది చాలా డేంజరస్, ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్. Remember, always be with God. Let God take over you. I am saying. Even తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచే వాక్యం ఇవి కూడా నేర్పియాలి. అండ్ లెట్ దెమ్ ప్రే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత లెట్ దెమ్ ప్రే ఫర్ దేర్ పార్ట్నర్. నాట్ ఏదో చూసిన ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, సెకండ్ సైట్, ఇది కాదు. లెట్ రెబెక్కా ఎట్లా వచ్చింది ఐజాక్కి, అట్లా రావాల భార్య. రెబెక్కాకి ఐజాక్ ఎట్లా వచ్చిండు, అట్లా రావాలి భర్త. నో వన్ సైడ్ టు సీ, 2 సైడ్ 3 సైడ్. నో, టీచ్ యువర్ కిడ్స్. ఇంకా పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అవుతుంది మీకు, దాంతో పిల్లలు వస్తారు. రిమెంబర్, టీచ్ యువర్ కిడ్స్, బికాస్ దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్ డెవిల్. దీనివల్ల పెద్ద సేవకులు పడిపోయారు తెలుసా. ఐ నాట్ నేమ్ దెమ్. పెద్ద సేవకులు పడిపోయారు. నేను వాళ్ళని చూసిన, నా కళ్ళతోని వాళ్ళు చేసే మిరాకిల్ చూసినాను. పెద్ద సేవకులు, జస్ట్ బికాస్ ఆఫ్ ఉమెన్. జాగ్రత్త, మోస్ట్ డేంజరస్. టీచ్ యువర్ కిడ్స్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. ఓకే, చదవండి. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు అట్లాంటి పనులు చేస్తూ? మృత్యు, డెత్ అయిపోయింది, అక్కడ ఎండ్. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. అంటే నడుచుకోవడం. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. దీనిలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అంటే ఒకరేమో కింగ్ డేవిడ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి గాట్ ట్రైన్. ఎంత ట్రైనింగ్ అయిందంటే ఆయనకన్నా బలశాలుడు, ఆయనకన్నా యుద్ధ ప్రావీణ్యుడు. ఆయన ఇంతుంటే ఆయన అంటుంటాడు. ఎవరు? గొలియాతు. జస్ట్ ఒక చిన్న రాయితో చంపిండంటే రాయి బలం అనుకుంటా. అంతకుముందు చేసిన డైలాగుల బలం. నువ్వెంత, నీ బ్రతకెంత అంటే ఒక అట్లా మాట్లాడతాడు అని
దాని తర్వాత నువ్వు జీవంగా దేవుడికి నీకు ఆహారం ఇస్తాడు. అంత పెద్ద డైలాగ్ వేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడి మీద నాకు అంత నమ్మకం. నేనేమనుకుంటున్నా అంటే ఆయన ఒక రాయి దానికి వేయగానే అది సైడ్కి పోతున్నా కూడా ఏంజల్ తీసుకొని చక్కగా పెట్టినట్లు నేను అనుకుంటున్నా. నేను నా పర్సెప్షన్ అంత గొప్ప దేవుడు చేయలేదు మన దేవుడు ఒక్కడే రాయి. బట్ కానీ అట్లాంటి దేవుడికి ఏమని తెలుసా, ఒక స్త్రీ జస్ట్ అప్పటిదాకా దేవా యుద్ధానికి పోవాలా లేదా అని వెయిట్ చేస్తాడు. దేవుడు పో అంటాడు, యుద్ధానికి పోతాడు, పోవాలన్నా వద్దా. అప్పటిదాకా ప్రతి యుద్ధానికి పోవాలన్నా వద్దా పోతాడు. అన్ని యుద్ధాలు పోతాడు, గెలుచుకుంటూ వచ్చాడు. 6 రోజులకి ఒకసారి వచ్చి యుద్ధానికి పోడు, యుద్ధాన్ని పంపిస్తున్నాను పోయినా పడండి మంచిగా లేస్తాడు, నిద్ర లేస్తాడు, బంగ్లా మీద అడిగి తిరుగుతుంటాడు. ఏం జరుగుతుంది బంగ్లా మీద తిరిగేటప్పుడు. ఇది 2 Samuel verse 11, 2 Samuel chapter 11 verse 2. ఒకానొక దినమున ప్రొద్దుగుంపు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడింది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపాను. అప్పటిదాకా కాపాడుకుంటూ దేవుడితోనే ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన ఏ4 తెచ్చుకోండి. ఏ4 అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో క్రీస్తు ధరించే డ్రెస్. ఏ4 వేసుకొని పోయి కూర్చొని కూర్చొని ప్రార్థన చేసి దేవుడు చెప్పేదాకా వెయిట్ చేస్తాడు. దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు యుద్ధానికి పోవాలన్నా వద్దా, పోవంటే పోయేటాడు, వద్దంటే కామం అనుకుంటాడు. ఆ రోజు అయిపోయాడు. ఎక్కిండు, తిరిగిండు, చూసిండు, దూతలు కూడా పంపించేసిండు ఎవరో కనుక్కోవాలి. పాప కనుక్కున్నాక ఆగిందా ఇంకేం నేను చూడము. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా పేరు కూడా తెలుసుకుంది. భర్త పేరు యూరియా, ఆమె పేరు బెత్షెబా. ఇక అక్కడి నుంచి కింద చదువుతున్నట్టుంటుంది. ఇక మనసులో లేదు. ఎప్పుడు ఆమెను తీసుకొచ్చి భార్యను తెచ్చుకుందామనే మైండ్లోనే ఉన్నాడు మనోడు. యుద్ధం బాగా అన్ని బాగా గెలుస్తున్నాయి అని తర్వాత సంగతి. నాకు ఆమె కావాలి, అదే కాన్సెప్ట్ చాలు. ఓకే, అదే కాన్సెప్ట్లో ఉండి లాస్ట్కి ఏం చేసాడు. ఇక్కడ ఏమైంది, కళ్ళతో ఒక పాపం చేసేసిండు. రైట్, తర్వాత ఏం చేసినా చూద్దాం. 2 Samuel 11:14 చూద్దాం ఒకసారి. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించు. ఏం చేసిండు, యుద్ధం నడుస్తుంటది. ఇదే యూరియా పిలిచి ఒక ఉత్తరం రాజు పోలే యుద్ధానికి. ఈ యోయాబ్ అంటే సైన్యాధిపతి. ఇదే ఉత్తరం ఏం రాసిండు, నేను ముందు పెట్టు, వాళ్ళు కొడతారు, చచ్చిపోతాడు అని చెప్పి పెట్టి అదే ఉత్తరం పోయి ఎవరికి ఇచ్చిండు, సైన్యాధిపతికి ఇచ్చిండు. పాప ఎవరైనా సంపాదన పాప ఆయన యూరియా అంటే ఎవరు, బెత్షెబా వాళ్ళ హస్బెండ్. పాప ఆయనకేం తెలుసు, రాజు ఏదో పంపిస్తుండేమో మెసేజ్ అనుకుంటారు. ఆయన కదా ఈయన చంపడానికి ఆ మెసేజ్ పోతున్నారు. తీసుకొని మెసేజ్ ఇచ్చిండు. అంటే చూసిండు, కళ్ళతో చూసిండు, పాపం అక్కడ చేసిండు. నెక్స్ట్ థాట్ నడుస్తుంది సంపాదన. లాస్ట్ ఏడాపోతుంది ఆ పాపం, మటర్ దాకా పోతుంది. రైట్, అందుకే ఐఎమ్ సేయింగ్ వెరీ డేంజరస్. ప్లీజ్ మీ కిడ్స్కి మాత్రం చెప్పాలి చిన్నప్పటి నుంచే. ఇది చూపించాలి, తప్పేం లేదు, నేర్పడం తప్పేం లేదు, చూపించాలి. నెక్స్ట్ అదే 11th చాప్టర్లో 22 నుంచి 24 వరకు చదవండి. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేశాను. ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలుచుతుంది. అప్పుడు ప్రాకారము మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరు. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయను. ల్యాండ్ సక్సెస్ఫుల్ లేదంటే పాపం అసలు అతనికి తెలియదు. ఈ ప్లాన్ అంతా రాజుదని, రాజు కావాలని పంపించేసింది ఒక లేడీ.
ఒక్క లేడీ గురించి. దట్ ఈస్ సో డేంజరస్. లస్ట్ ఈజ్ సో డేంజరస్. అది మర్డర్ దాకా దారిస్తుంది. ఓకే, ఈవెన్ జోసఫ్ విషయంలో జరిగింది. అన్న జోసఫ్ తెలుసు కదా, జోసఫ్ పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. పోతిఫర్ వాళ్ళ భార్య, జోసఫ్ చాలా అందగాడు అంట, బైబిల్ చెప్తుంది. చాలా అందగాడు, రూపవంతుడు, మంచి హైట్, సూపర్, మంచి, చూస్తే హ్యాండ్సమ్. అరే చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు ఈ అబ్బాయి నాకు కావాలని పోతిఫర్ వైపు ఊరికే మనం ఏడ కనబడితే ఆడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. జోసఫ్ ఏం చేసింది తెలుసా, ఒకసారి ఎవరు లేనప్పుడు ఆమె చేయి పట్టుకుంది. వాడు చేయి పట్టుకుంటే ఇదిరించుకోనంట, బైబిల్లో ఉంటుంది, ఉరికిందంట. రన్ అవే, బైబిల్ సేస్ రన్ అవే ఫ్రమ్ లస్ట్. తర్వాత అట్లా ఉరికినందుకు పోయి శిక్షణ నుంచి చెరసాల పడ్డా మంచిదే, మరణం అయితే కాలేదు కదా. ఫస్ట్ సరే లేడీ నింద మోపింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కూడా లేడీస్ ఐఎమ్ నాట్ మిమ్మల్ని ఏమనట్లేదు చెప్తున్నాం. ఇప్పుడున్న ప్రకారం లేడీస్ ఏం చెప్తే అదే ఫైనల్ ఉంది ఈ కోర్టులలో. అప్పుడు అంతే పాపం, పోతిఫర్ వైపు చెప్పింది ఫైనల్ పాపం. కనీసం వాళ్ళు అడగకుండా ఏమైంది జోసఫ్ అని తీసుకొని చేయలేదు. అట్లయినా పర్వాలేదు, లాస్ట్ జోసఫ్ మంచి పొజిషన్లోకి వచ్చింది. రన్ అవే ఫ్రమ్ సిన్, లస్ట్. రన్ అవే ఫ్రమ్ లస్ట్, వెరీ డేంజరస్. అయితే ఇది నీ వల్ల నా వల్ల కాదు. అంతకుముందు వాక్యం ఏమడుగుతుంది, దేవుణ్ణి ఏమడగాలి, జ్ఞానం అడగాలి. ఆ జ్ఞానం ధారాళంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాడు. నా తెలిసి జోసఫ్ కూడా ఉరకమని చెప్పింది దేవుడే కాబట్టి ఆ జ్ఞానంతో. ఓకే, అండర్స్టాండ్? చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ జనరేషన్స్, మీ మనవాళ్ళు మనవరాలు వీళ్ళందరూ నేర్పించాలి. ఓకే, చర్చ్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో బట్ ఆల్వేస్ రిమెంబర్ యువర్ రైచియస్, యువర్ హోలీ, నాట్ బికాస్ వాట్ యూ హ్యావ్ డన్, జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్. ఆయన నీతిని బట్టి, ఆయన పరిశుద్ధుని బట్టి మీరు నీతిమంతులు, పరిశుద్ధులు. ఒకవేళ ఇప్పటివరకు ఇట్లాంటి ఏమైనా జరిగినా డోంట్ వరీ, గాడ్ ఈస్ సో గ్రేషియస్, హి విల్ ఫర్గివ్. గో టు రూమ్, ప్రే, గాడ్ విల్ get you out. Even the people in the life, I'm telling you, God is so gracious, He will get you out of that. Don't worry. Next మనము టంగ్ గురించి మాట్లాడతాం. నేను కూడా ఒకటి. సో ఇక్కడ అందరికీ ఈ లస్ట్ అనేది నేను ఎక్కువ ఎవరు అనలే కానీ ఏదో నేను కూడా ఫస్ట్ నేనే దిగు టంగ్. ఓకే, మనం ఒక పాత సామెత, నరం లేని నాలుగు కంటే దిగి వస్తున్నారు, నువ్వులోకి తిరిగి వస్తారు అది. ఓకే, అంటే ఒక నరం లేని నాలుగు అట్లా చేస్తుంటే ఈ మాట ఒక్కటి వెళ్ళింది అనుకో, ఇక పోతేనే ఒకటి ఆగదు ఏడేళ్ళకి పోతే మనమే కన్ఫ్యూజ్, ఇది నేనెప్పుడు అన్నారు అని ఉంటుంది. సో దాని గురించి మాట్లాడతాం, ఎంత డేంజరస్ అది. సో జేమ్స్ చాప్టర్ 3 verse 5 to 6 చదవమ్మా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను, చిన్న అవయవది, బాడీ మొత్తంలో చిన్న అవయవం నాలుక, బహుగా అదిరిపడును. యాకోబు భలే వివరిస్తుంది కదా, నాలుక చిన్న అవయవమైనా కానీ దాని సౌండ్ పెద్దగా ఉంటుంది, అది పడుతుంది. అర్థం ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఫారెస్ట్లో పోయి మనం ఏమన్నా కాల్చుకొని తిందాం అనుకున్నా, మనం వండుకొని తిందామో ఎలా చేస్తారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ దగ్గరలో మనం ఏ బార్బిక్యూస్ చేసుకోరు, ఎందుకంటే ఆ కొద్దిగా నింపిపోయి ఫారెస్ట్ తగలబడుతుంట. అంత డేంజర్ మన నాలుగు. అది నోట్లోంచి పోయి కుటుంబాలు తగలబెడుతుంది. అది నోట్లో ఇంకొక మాట వచ్చింది, మాట కుటుంబాలు తగలబెడుతుంది. అది జాగ్రత్త. చదువు. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమును మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేసింది. అంత డేంజరస్ నాలుక, ఉండేది కింద ఉండదు. జాగ్రత్త. నేను నవ్వుతున్నా, బట్ జాగ్రత్త. ఒక మాట బయటికి పోతుందంటే అది
చాలామంది సెల్ఫ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు గుర్తి అంటే అట్రాక్షన్ కోసం, అంటే నేను సెంటర్ ఉండాలా, నన్ను అందరూ చూడాలి, నేను సెంటర్ ఫోకస్ కోసం చాలా మాటలు మాట్లాడతారు. జాగ్రత్త, ఆ ఫోకస్ కోసం మాట్లాడే నేను లాస్ట్కి తగలబెట్టేస్తుంది చక్రాన్ని. ఏది బైబిల్ చేసి ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మొహమాటమే లేదు. నువ్వు చేయదలుచుకుంటే చేస్తాను, చేయకపోతే చేయలేము. నీకు తెలిస్తే తెలుసు అను, తెలియకపోతే తెలియదు అని చెప్పి. నీకు తెలిసినా అది పక్కన వాళ్ళ జీవితం పాడవుతుందంటే చెప్పకు. అది నీలోనే ఉండ, నీ ఉన్నా నీకు నో ప్రాబ్లం, ఏం కాదు. ఒకరి కుటుంబ విషయాలు నీకు అవసరమే లేదు, ఒకరి జీవితం నీకు అవసరమే లేదు, నీ జీవితం. ఎందుకంటే లాస్ట్కి చక్రాన్ని, ఏ చక్రం అన్నది ప్రకృతి చక్రాన్ని నాశనం చేస్తున్నాను. దాని నీ కుటుంబం కూడా ఉంది, జాగ్రత్త. వాళ్ళ కుటుంబమే కాదు, నీ కుటుంబం కూడా ఉంది. మేక్ ఇట్ వెరీ షూర్. నేను భయపడతలేను మిమ్మల్ని, నేను ఎవరిని భయపడలేదు ఇక్కడ. నేను ఏం చెప్తాను, నిజం ట్రూత్ చెప్తున్నా. బట్ స్టిల్ గాడ్స్ గ్రేస్ ఇస్ దేర్. ఇప్పుడు జరిగిందేమో, నో ప్రాబ్లం. గో ఆస్క్ ఫర్ రిపెంటెన్స్. పోయి అడుగు దేవుడు, నన్ను క్షమించు. గాడ్ ఇస్ సో గ్రేషియస్. ఒక్కసారి క్షమించు అనగానే హక్ చేసుకునే దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఉడికి రాగానే హక్ చేసుకుని, ప్రశస్త వస్త్రం ఇచ్చిండు, ఉంగరం ఇచ్చిండు, కాళ్ళకి చెప్పులు ఇచ్చిండు, మళ్ళీ నేను హక్ చేసుకుంటాడు. డోంట్ వరీ. కానీ ఇప్పటి నుంచి జాగ్రత్త. ఫ్రమ్ నౌ. ఓకే, అయిపోయిందమ్మా. అది నరకము చేత చిచ్చు పెట్టబడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొవర్బ్స్ 18:21. ప్రొవర్బ్స్ 18:21 చూసిందా? ప్రొవర్బ్స్ నుంచి ఎక్కువ వర్షాలు వస్తున్నాయి, ఎందుకంటే జ్ఞాన గ్రంథం. జీవ మరణములు నాలుక వశం. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందు. నాలుకలో జీవం ఉంది, మరణం ఉంది. జీవం మాట్లాడి జీవఫలం తింటావా, మరణం మాట్లాడి మరణఫలం తింటావా అంటే ఆప్షన్ ఈజ్ యువర్స్. దేవుడు ఇది చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాను. యాక్చువల్గా ఇది నాది కాదు, నేను వెళ్ళే చర్చ్ ఎగ్జాంపుల్. ఒకవేళ అన్న చెప్తుంటారు, మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు అంటే మనం పోయి గాడిది అంటాం ముద్దుగా. వాడిని గాడిది అని లాస్ట్ పెద్దగా వాడు గాడిద లెక్కనే అవుతాడు, ఏం పని చేయదు. అంత డేంజరస్. చిన్నప్పుడు ముద్దుగా ఉంటుంది, బాగానే ఉంటుంది. పెద్దగా వాడు నిజంగా గాడిద లెక్క అవుతాడు. సీరియస్లీ మ్యామ్, చాలా విషయాలు జరిగి ఉండొచ్చు. బికాస్ ఆ పవర్ కాల్చుతుంది. ముద్దుగానే అంటావు, తప్పేం లేదు. దొంగ ఇది దొంగ అంటావు. వాడు దొంగ అయితే తర్వాత నువ్వు బాధపడా, నేను బాధపడా. ఈవెన్ జోక్ అయినా కూడా ప్రవక్త అను, అభిషక్తుడు అను. అభిషక్తుడు అయితే ప్రవక్త అవుతాడు, నీ కుటుంబం ఇంకా బాగుపడుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ అన్న చెప్పాడు, నాది కాదు. ఓకే, సో అది ఒకరోజు 3-4 years బ్యాక్ అనుకుంటే. సో జాగ్రత్త. 4వ వర్షం జీవం మరణం. స్పీక్ మర్చిపోకుండా ఏం మాట్లాడదు, జాగ్రత్త. సరే లేదా తొందరపాటు ఒకటి వదిలేస్తాం కదా, ఇమీడియట్ రిపెంట్ అవ్వు, ఇమీడియట్ క్యాన్సిల్ చేయి. కర్స్ మన నోట్లో వచ్చే కర్స్ అవుతుంది, ఇమీడియట్ క్యాన్సిల్ చేయి. లెట్ కర్స్ షుడ్ నాట్ డిస్టర్బ్ యువర్ ఫ్యామిలీ. మీ కర్స్ ఇంకో ఫ్యామిలీ కొన్ని సెల్ఫ్ స్పోకెన్ ఉంటాయి. నా జీవితం ఇంతే, నేను చచ్చిపోయినా బాగుండు, నేను ఇంతే, నా బ్రతికింతే. సెల్ఫ్ ఎందుకు? కర్స్ నీ మీద నువ్వే వేసుకుంటావు, వద్దు. ఇఫ్ యూ వాంట్ లివ్ లాంగ్, దిస్ ఈస్ ద సీక్రెట్. స్పీక్ గాడ్స్ వర్డ్, స్పీక్ ఓన్లీ గాడ్స్ వర్డ్. ఓకే, సో టంగ్ అందులో ఏం జరుగుతున్నాం. సో నెక్స్ట్ టంగ్ తర్వాత ఇంకోటి మాట్లాడుతున్నాం, గర్వం. ఇది నాకైతే మస్తుంది, డౌటే లేదు. ఓకే, మస్తు గర్వం ఉంటుంది. మంచి బట్టలు వేసుకున్నా, 4 నగలు మంచిగా పెట్టుకున్నా, 4 పైసలు వస్తే, ఇంత బిల్డింగ్ కట్టావా, ల్యాండ్ కొన్నావా, నడక మారిపోయా, మాట మారిపోయా. అప్పటిదాకా అసలు ఆ వే ఆఫ్ స్టైల్, మాట అన్నీ వేరే ఉంటాయి. అప్పుడు వేరే అయిపోతుంది. ఎంత గర్వం, ప్రైడ్. దానిలో చాలా ప్రాధాన్యత. నాలో ప్రైడ్ ఉండదు, హంబుల్ కావాలి. లెట్ us pray.
ప్రార్థన చేసి బయటకు వస్తానికి అందుకే దేవుడు అంటాడు ట్రై యువర్ బెస్ట్, ట్రై యువర్ బెస్ట్. అంటే ఇక ఇప్పుడు బ్రదర్ ప్రైడ్ చెప్పారు కదా, ప్రైడ్ పోదు ఇవన్నీ పోవు, కానీ ట్రై యువర్ బెస్ట్ అండ్ మెల్లగా బయటకు వస్తాయి. జ్ఞానం నింపినా కొద్దీ బయటకు వస్తుంది. జ్ఞానం నింపినా కొద్దీ జ్ఞానం ఎట్లా నింపుతుంది? ఆస్క్ గాడ్ ధారాళంగా ఇస్తాడు. అది వచ్చిన కొద్దీ బయటకు వెళ్తుంటాడు. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, రెండు గ్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఈ గ్లాస్లో బ్లాక్ వాటర్ సంథింగ్ ఏదో ఉంది. ఈ గ్లాస్లో వైట్ వాటర్ పోసినాం. ఈ గ్లాస్ కింద కనెక్షన్ ఇచ్చినాం. ఈ గ్లాస్లో పోసిన వాటర్ దీన్ని పుష్ చేస్తుంది రైట్. ఈ వైట్ వాటర్ పుష్ చేసి లాస్ట్ 2 గ్లాసులు వైట్ అయితే లేదు. సో డార్క్నెస్ అట్లా వెళ్ళిపోతుంది, ఒక్కరోజు వెళ్ళిపోతుంది. ట్రై చేయాలి, ట్రై యువర్ బెస్ట్. అదేదైనా నీకు నీ అలవాటు కానీ, ప్రైడ్ కానీ, మాట కానీ ఏదైనా ట్రై యువర్ బెస్ట్, గివ్ ఇట్ టు గాడ్ విల్ టేక్ కేర్. అది జరిగింది, అది చాలా మంది జీవితంలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ మెసేజ్ అంతా కొంచెం మన నవ్వు లేకుండా కానీ బట్ స్టిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గో ఇంటూ సమ్ Proverbs 11:2 చదవమా. Proverbs 11:2. Proverbs 11:2. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. ఓకే, ఈ అహంకారం వెంబడి ఇమీడియట్ అహంకారం వెనకనే వస్తుందంట. తోక పట్టుకొని ఎవరు? అవమానం. మనం అనుకుంటాం మనం మస్తుగా గర్వం ఫీల్ అవుతాం. ఎప్పుడు తవ్వుతుంది అవమానం తట్టుకునే అవమానం తవ్వుతుంది. వినయం ఉన్న మన దగ్గర ఏముంటుంది? హంబుల్నెస్. జ్ఞానం కలిగి ఉంటే ఏమంటాం? యూ విల్ బి హంబుల్. కొంతమంది అంటారే ఈయన లైఫే వేరప్ప, ఎంత సంపాదించినా చాలా హంబుల్గా ఉన్నాడు, ఎంత నూనె చాలా హంబుల్గా ఉన్నాడు. అది చాలా పెద్ద గిఫ్ట్, అది చాలా పెద్ద గిఫ్ట్. అట్లా ఉండలేదు. నేను నిన్న మా వాడు ఒకటి బల్బెన్ టికెట్ అడిగింది. ఎంత ఉందని ఆన్లైన్లో చూసిన. $250 ఉంది. ఎందుకంటే $250 అవును డాడీ అంత రేట్ ఉంది అన్నాడు. సర్లే పట్టుకున్నాము పొందాలి అంటే అది ఆ టీషర్ట్ వేసుకుంటే ఇప్పుడు బిఫియర్ విత్ గాడ్ ఆ టీషర్ట్ వేసుకుంటే ఏమనిపించదు. ఓకే, లేదంటే నా దగ్గర $250 టీషర్ట్ వేసుకుంది అంటే 20-30 అట్లుండవు. ఆ టీషర్ట్ కాదు, ఇంకో ₹1,00,000 టీషర్ట్ వేసుకొని నో ప్రాబ్లం, 2 లక్షల టీషర్ట్ వేసుకొని నో ప్రాబ్లం. ఎల్పీ ఏదో బ్యాగ్ అన్నా, ఎల్పీ బ్యాగ్ ఏదో బ్యాగ్ అన్నాడు. ఎల్పీ లూయిస్ వింటర్ బ్యాగ్ ఒకసారి అడిగింది. లూయిస్ వింటర్ బ్యాగ్ ఏంటంటే మళ్ళా ఆన్లైన్ అడగనే వారు కొనియాలని ఆశ ఉంటుంది. బ్యాగ్ కాస్ట్ 2 లక్షలు అంటారు. సరే కొనిస్తారైనా వాడు కొనియాలే, కొనిస్తా కన్నా 10 లక్షలు కొనిస్తాను అంటే ఏమంటే అట్లాంటివి చాలా ఉన్నాయి. కొంతమంది వాళ్ళు వేసుకున్న టీషర్ట్, షూ, డ్రెస్, బ్యాగు వాళ్ళ ఒంటి మీదే ఒక 20 లక్షల రూపాయల సరుకు ఉంటుంది, వాచ్ కానీ ఇంకేమన్నా కానీ. బట్ ఎంతన్నా వేసుకో నో ప్రాబ్లం, దేవుడు వేసుకోతారు అట్లే. బీ హంబుల్, వెరీ సింపుల్, బీ హంబుల్. మనీ నీకోసమే దేవుడు. ఈ సంపద అంతా ఆయనదే, భూమి సమస్తం ఆయనదే. ఈ భూమిలో ఉన్న ప్రతి మినరల్స్ ఆయనయే, ఆయన కాయ చెట్లు ఆయనయే, ఇలా తిరిగే విమానాలు ఆయనయే, ఆయన ఇచ్చిన జ్ఞానం ఇదంతా ఆయనదే. ఆయన కాళ్ళ కింద బంగారం ఉంటుంది. ఎంత మా రోజు అంటుంది 67,000 పోయింది బంగారం అంటే. ఓ అవునా అన్న. ఆయన కాళ్ళ కింద బంగారం అంతే. ఇవన్నీ మనయే, మనకిచ్చాడు. అయితే హంబుల్ ఉండి సంపాదించిన వాళ్ళకు లైఫే వేరే, లేకపోతే దాని వెనకనే అది వస్తుంది. అవమానం. సో నెక్స్ట్ జేమ్స్ 4:6 చదవమ్మా. సో హంబుల్నెస్కి ఒక కీ ఉంది. జేమ్స్ 4:6. ఆయన ఎక్కువ కృపని ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నాడు. కృప ఎవరికి అనుగ్రహిస్తుండు? దీనులు అంటే హంబుల్ పీపుల్. కృప హంబుల్ పీపుల్కి వచ్చిందంటే, కృప అంటే చిన్న వాక్యం కాదు. కృప అంటే యేసు ప్రభు శిలువను మారడం, యేసు ప్రభు రిజరెక్షన్, అందులో ఉన్న పవర్, మన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డ పవర్. ఆ కృప హంబుల్ పీపుల్కి వస్తుంది. హంబుల్ పీపుల్ విల్ ఎగ్జాల్టెడ్.
హంబుల్ పీపుల్ విల్ బి ఎగ్జాల్టెడ్. హంబుల్ పీపుల్ వాళ్ళ జీవిత స్టైలే వేరుంటుంది. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మరణం వాళ్ళ దగ్గర కూడా కనపడదు. ఆ ఛాయలు కూడా రావు. మరణం ఆ జీవితకాలం బ్రతికినంత కాలం వాళ్ళు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారు. అది మనమే కేసీఆర్ నుంచి వచ్చే అందరం అది మనం పొందుకుంటున్నాం. ఏమేన్. సో ప్రైడ్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ జెలస్. అసూయ. ఒక పర్సన్ వస్తాడు, ఇంకో పర్సన్ దగ్గరకు వస్తాడు. జస్ట్ ఆ పర్సన్ గురించి మంచిగా మాట్లాడతాడు. వాళ్ళదే ఉంది, ఇట్లా వచ్చినాయి అంటావి, అట్లా వచ్చినాయి అంటావి అని ఒప్పుకోలే. వాళ్ళు నిజమే కష్టపడ్డా ఒప్పుకోలే. ఎట్లా వచ్చినాయి అంటే జెలస్. ఒక పర్సన్ ఎదుగుతుందంటే అది ఏదో కాలు బట్టి లాగుతూ ఉంటుంది, పైకి ఎక్కుతుంటే ఏదో పురుగు ఉంటుంది, క్రాబ్ లైఫ్. ఒకదాన్ని ఎక్కని గారు అది ఎక్కదు. జెలస్ జస్ట్ బికాస్ ఆఫ్ జెలస్. జెలస్ ఇస్ డేంజరస్. అయితే జెలస్ ఉండాలి. నా దేవుడే గొప్ప, నా దేవుడు తప్ప వేరే దేవుడు లేదని జెలస్ ఉండాలి. నా దేవుడు మాత్రమే నన్ను జెలస్ ఉండాలి. రోషం ఉండాలి దేవుడి మీద. ఇంతకన్నా ఎక్కడ జెలస్ ఉండదు. నాకైతే పుల్లుండే, ఇప్పుడు కొద్ది దక్కింది. పేరు చెప్పాను కానీ వాడు ఏజే పిల్లాడు పాటలు పాడుతుంటాడు. నాకు వాడు చూస్తానే నా కొడుకు ఇట్లా వాడతలేడని జెలస్ ఉంటుండే. ఒక అంత ప్రార్థన దేవా నాకు ఆ జెలస్ రావాలి, కొంచెం కూడా తగ్గుతుంది. ఆమె ఎప్పుడు ప్రేమ పడలేదు. సో ఎవరికైనా జెలస్ ఉందో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, ఆటోమేటిక్ తగ్గిపోతుంది జెలస్. ఎవరికైనా జెలస్ ఉందో వాళ్ళకి ప్రార్థన చేయండి, తగ్గిపోతుంది. ఓకే. ఇంకొకటి తెలుసా, మీరు ఒకవేళ దేవుడు జ్ఞానం పొందుకొని దేవుడు ఆశీర్వాదం పొందుకొని ఎదుగుతుంటారు కదా, పక్కన జెలస్ అంటే మిమ్మల్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీ మీద పక్కన కూడా జెలస్ ఫీల్ అవుతుందంటే దేవుడు ఆశీర్వాదం తండ్రి ఉన్నట్టే. అది కూడా చేయాలి, అది 100%. కానీ ఎంజాయ్ చేయండి. అమ్మ జలజల. కానీ చిన్న ఎగ్జాంపుల్, ఐ నాట్ టెల్ నేమ్స్. మా విషయంలో అయింది. మా విషయంలో అప్పుడు ఇక్కడికి వచ్చి ఇల్లు కొన్న తర్వాత మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఆఫీస్ స్టార్ట్ అయింది. అంత అయినాక దేనో నా పాత గతి వాళ్ళకి తెలుసు. దాని తర్వాత దేవుడు నన్ను లేపిన విధానం, నాకు ఇచ్చిన అసెట్స్ విధానం అన్నీ తెలుసు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు తెలుస్తాను, జెలస్ అనుకోవాలో ఏమనుకోవాలి తెలియదు. కానీ ఇవన్నీ వాడికి వాళ్ళ చిన్నోడు అట్లున్నాడు కదా, పోయి ఫారెన్ ఫండ్ తెచ్చుకొని వాడి పేరు మీద ఇవన్నీ తెచ్చుకుంటున్నాడు. ఫైన్, నా చిన్నోడికి ఆధార్ కార్డే లేదు, ఇక ఫారెన్ ఫండ్ ఏది కావాలి. ఫైన్, ఎంజాయ్ చేసిన అనుకోండి, నో ప్రాబ్లం. ఇవాళ రోహిణి మనం గుర్తు చేసింది. నాకు చిన్నోడు అన్నారు కదా, అందుకే దేవుడు చిన్నోడు పేరు మీదనే చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసిన దేవుడు. ఇవాళ అదే చిన్నోడి మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాం. అదే చిన్నోడి మీద సేవ జరగబోతుంది. ఎంతోమంది అనాథలకి, విధవరాళ్ళకి, అట్లాంటి పిల్లలకి, దూరం పిల్లలకి. సో ఎంత జెలస్ అయితే మనం ఎదుగుతాం, రిటర్న్ దేవుడు మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ ఇస్తాడు. డోంట్ వరీ. బట్ నువ్వు మాత్రం జెలస్ కాదు. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ మీద జెలస్ హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు, కానీ జెలస్ మాత్రం కాదు. ఏదో వాళ్ళకి ఇచ్చిన నాకు కూడా ఇయ్యాను, వాళ్ళని లేపిన నన్ను కూడా లేపు, కానీ నాకు వాళ్ళ మీద మాత్రం జెలస్ రావాలి. జెలస్ ఇస్ డేంజరస్, వెరీ డేంజరస్. ఎందుకంటే ఒక దగ్గర ఏమంటే తెలుసా, ఒక బాగా సంపాదించాడు మన ఒక వ్యక్తి, తిందుమా తాగుదమా అని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ రాత్రి ఆయన చనిపోతే నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో దేవుడు కృష్ణ అడుగుతాడు. సో జెలస్లో ఉండి, గర్వంలో ఉండి, లస్ట్లో ఉండి ఆ రాత్రి చనిపోతే ఎక్కడ ఉంటాడు? నెక్స్ట్ డే ఎక్కడ? నెక్స్ట్ సెకండ్ ఎక్కడ? హెవెన్ ఉండాలా లేదా? ఎవరికి మనందరమే ఉంటాం. ఎందుకంటే మనందరికి ఇవన్నీ ఏం లేవు, ఉన్నా కూడా ఈ క్షణం వెళ్ళిపోయింది. హెవెన్. సో ప్రాబ్స్ చదవమా, ప్రాబ్స్ 14, chapter 14, verse 30. అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాను. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము,
ఓకే, మత్సరం. సాత్వికమైన మనసు అంటే వేరే వాళ్ళ కుళ్ళు కుటుంబాలు లేకుండా కంఫర్ట్ లైఫ్ నీకున్నదాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటే సుఖం, లైఫ్కి సుఖం. తర్వాత చూడండి, మత్సరము మత్సరం అంటే జలస్, ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు. నీ జలస్ వల్ల నువ్వు క్షీణించిపోతావు బాడీ. ఓకే, అంటే ఇప్పుడున్న కాళ్ళ నొప్పులు దానికోసం వచ్చి అంటలేదు, అది కూడా ఒక రీజన్. నీ ఎముకలకు కుళ్ళు, అది కుళ్ళు పట్టిపోయి పడిపోయి శరీరం ఎందుకు మనకు ఆ స్థితి అవసరమే లేదు. హాయిగా ఉందాం, దానికన్నా ముందేముంది మంచి ఏమైనా దాని ముందేముందా సాత్వికమైన మనసు శరీరం నాకు జీవము. ఆయా శరీరం మంచుకుంటే కాదా. కొంతమంది కోట్ల రూపాయలు ఉండి ఎవ్రీ మంత్ అమెరికాకి పోయి రక్తం మార్చుకుని వచ్చినాయని ఒక మీకు తెలుసు అనుకోండి, పేరు రక్తం మార్చుకుని వచ్చినాడు ఎవ్రీ ఇయర్. కానీ అయినా బ్రతికిందా, అన్ని డబ్బులు ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ పోవాలి, మార్చుకోవాలి. ఆ పెయిన్, ఆ బాధ, ఆ నడవలేస్తాను, అదే బ్రతికినంత కాలము ఇవన్నీ ఏం లేకుండా ఆయన జీవిస్తుంది. దట్ ఈస్ వాట్ వి నీడ్. కానీ పోయేటప్పుడు ఆటో పట్టుకోండి, ఒకటేనా అట్లీస్ట్ వన్. నేనైతే 2000 టార్గెట్ చేసిన, 2000 తెలియదు కన్నా దేవుడు నాకు 2000 ఇస్తాడు, 2 లక్షలు ఇక్కడ 2000 ఇస్తాడు తెలియదు, కానీ 2000 అబోవ్ అంటుంది. మీరు టార్గెట్ పెట్టుకోండి, హ్యావ్ ఎ విజన్. ఒక విజన్ ఉండాలి. మళ్ళా కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విజన్ ఉంటే అంట మనిషి చనిపోయినా కూడా దేవుడు లేపొచ్చి మరి పని చేపిస్తాడు. విజన్ ఉంది. సో హ్యావ్ విజన్, హ్యావ్ విజన్. ఎంతమంది అయితే ఆత్మను రక్షించాలి, నేను ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, దేవుని వాక్యం అనుసారంగా వండుకుంటూ ఇవన్నీ వదిలేస్తూ జీవించాలి. ట్రై చేయాలి, అట్లీస్ట్ ట్రై బెస్ట్. పర్ఫెక్షన్ గీత మందులు ఒక్కటి అదైతే వాస్తవం, అట్లని ట్రై చేయకుండా ట్రై చేయాలి బెస్ట్. ఓకే, సో జేమ్స్ 3:16 అయిపోయిందా? జేమ్స్ 3:16 లాస్ట్ వర్స్ కదా దీంట్లో. ఇంకా లాస్ట్ వెళ్ళిపోతాం, ఇంకా 4-5 అంత క్లోజ్ చేస్తాం. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉంటుంది. ఎక్కడ జలస్ ఉంటుందో అక్కడ పీస్ ఉండదు, గొడవలు, ఇష్టం వచ్చినట్టు అనడం, వాళ్ళ తగ్గడానికి ఎంత దూరమైనా పోతుంది. ఓకే, సో అవన్నీ మనకు వద్దు. వాట్ బైబుల్ సేస్. ఓకే, సో అయితే దీనికి మెయిన్ ఏంటంటే దేవుని అడగాలి. అడుగుతూ వాక్యాన్ని ఎలా పాటించాలో ఒక 4-5 వర్షాలు చూసుకొని క్లోజ్ చేద్దాం. ఓకే, ప్రోవర్బ్స్ 2:12-13 చదవము. ప్రోవర్బ్స్ 2:12-13. అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ఏది అది అంటే జ్ఞానం. దేవుడు ఇచ్చే జ్ఞానము దుష్టుల మార్గం నుంచి తప్పిస్తుంది, మూర్ఖంగా మాట్లాడే వాటిని తప్పిస్తుంది. ఇక మనకి ఈ మాటలు, ఈ నాలుగు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండవు. వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ ఉండవు. ఆటోమేటిక్గా మైండే ఇష్టపడదు, ఆటోమేటిక్గా మాట్లాడటం పని చేస్తాం. ఆటోమేటిక్గా ఎదురు కనబడితే జలస్ ముందు దీవిస్ దేవాలి లెస్ దెన్ 5 అండ్ లెస్ దెన్ 5 అట్లా మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. అంటే చదువు అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఎవరు అట్టివారు? పైన చదవము. మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి. మూర్ఖంగా మాట్లాడే వాళ్ళంతా ఎట్లాంటి మార్గంలో నడుద్దామని చూస్తారు? చీకటి మార్గాల్లో. అది మనకు వద్దు. మన వేసులో ఎప్పుడు గొడవగా ఉండాలి. దేవుని వాక్యం మనతో ఉంటే మనం వెలుగు మార్గంలో నడుస్తాం, చీకటి మార్గం మనం నడవం. డూ యువర్ బెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రోవర్బ్స్ 2:16-20 చదవము. అది జారస్త్రీ నుండి, అది అంటే మృదువుగా మాట్లాడు జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించు. సో లాస్ట్ నుంచి మనం విడుదల. ఎవరు? దేవునితో ఉండి గొడవగాడు నడుస్తారు. నెక్స్ట్ అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచినది. అంతేనమ్మా?
17. సరే చాలే ఆపేసి. సో వర్డ్ ఆఫ్ గాడ్ మనం జీవితంలో ఉంటే వీఆర్ అవే ఫ్రమ్ లస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్స్ 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ గాడ్ ఈస్ సేయింగ్. ఆయన ఉపదేశం మరొక, ఆయన వాక్యం మర్చిపో. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ అంటే నన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, షో లవ్, be a boy, be a male or female or boy or girl, like of a right heart. ఓకే, మంచి హృదయంతో జీవించు, మంచిగా ఉండు, ప్రేమించు, ఇవన్నీ లేకుండా ముందుకెళ్ళు. ముఖ్యంగా నా ఉపదేశాలను, అది వెరీ ఇంపార్టెంట్, మాకు గుర్తుంచుకోవాలి. ఇవాళ బస్ అయిపోయింది, సర్వర్ అయిపోయింది కాదు, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్స్ 3:21. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనమును భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కన్నుల ఎదుట అంటే ఎప్పుడు మనం గొడవ పెట్టుకోలేం, కానీ ఏదైనా చూసినప్పుడు, సపోజ్ దావీదు పైకెక్కి తెచ్చుకోవాలని చూస్తాడు, చూసినప్పుడు ఇమీడియట్ దావీదు గుర్తు రావాల్సింది, అరే యెహోవా నా దేవుడు నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు, తప్పు చేస్తున్నాను, సారీ గాడ్ అని చెప్పి అక్కడి నుంచి రావచ్చు. సో వాక్యం మీ కన్ను లేదు, అంటే ఎప్పుడు ఏదైనా చూడంగా, ఏదైనా చేయంగా, ఏదైనా మాట్లాడంగా కన్ను లేని వాక్యం ఉందనుకో, యూ బి అవే ఫ్రమ్ సిన్. అది ఉండాలంటే వాక్యం చదవాలి. ఆటోమేటిక్గా వాక్యం ఏమి గుర్తురాదు, అది ఫట్ అంటే గుర్తేది కాదు, వాక్యం చదవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్స్ 3:6. ఈ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. డోంట్ వరీ, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. ఫ్రమ్ నౌ గాడ్ ఈస్ సేయింగ్, నీ త్రోవలన్నీ సరళం, నీ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి, నీ బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి. యూ ఆర్ గోయింగ్ టు ఎ బ్లెస్డ్ చైల్డ్ ఫ్రమ్ నౌ ఆన్. ఓకే, అండ్ ఫైనల్లీ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. జేమ్స్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. అపవాదిని ఎదురించుడి, వాడిని ఎదురు నుంచి పారిపోతాడు. సింపుల్. దేవుడు నిన్నేం చేయమనట్లే, ఫాస్టింగ్ చేయమనలే, ఫీస్టింగ్ చేయమనలే, వాళ్ళకి పెట్టమనలే, వీళ్ళకి పెట్టమనలే, నాకు లోబడు, అక్కడ మాట్లాడు. ఒక ప్రాబ్లం వచ్చిందా, యేసు నామంలో సాతాను నా దగ్గర నుంచి వెళ్ళిపోను, వాడు వెళ్ళిపోతాడు. ఒక జలస్ అనేది ఒక మైండ్లో వచ్చిందా, యేసు నామంలో జలస్ వెళ్ళిపోవాలను, వెళ్ళిపోతుంది. ఒక లస్ట్ ఫీలింగ్ వచ్చిందా, యేసు నామంలో నాకు ఈ లస్ట్ ఎప్పుడు రావద్దు, వెళ్ళిపోతుంది. ఫోటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. పిల్లలకు ఫోన్లు ఇచ్చి అట్లే వదిలిపెట్టకండి, వెరీ డేంజరస్. ఓకే, చాలా డేంజరస్. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పియండి వాక్యం. ఎందుకు పిల్లలు అంటారు, జనరేషన్ వాళ్ళ ద్వారా జనరేషన్